హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా టమాటాలు తీసుకున్నానండి, అలా పీసెస్గా కట్ చేసుకున్నాను. అందులోనే కాస్త చింతపండు వేసాను, పసుపు వేసాను, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోవాలి. మీకు రసం ఎంత కావాలంటే వాటికి తగినంతగా టమాటోస్ తీసుకుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, ఇలా రుబ్బుకోవాలండి. మెత్తగా బాగా రుబ్బుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఆ రసంలో ఉన్న తొక్కలన్నీ తీసివేసాను. నీట్గా తీసివేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసాను. మళ్ళీ ఉప్పు సరిపోలేదని కాస్త సాల్ట్ వేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు చారు ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకాస్త ఉడికిన తర్వాత చూడండి, కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నానండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా రసము. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెండు విధాలుగా చేసుకోవచ్చు రసం. ఇంకో టైప్ వచ్చేసి నేను తర్వాత చెప్తాను ఇంకో వీడియోలో. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులో. చూడండి, ఇంకొద్దిసేపు తర్వాత 10 minutes తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి. పచ్చి కరివేపాకు, మిరపకాయ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అందులో వేసాను. చివరగా పచ్చి కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Okay.